నాంపల్లి మండల పరిధిలోని టీపీ గౌరారం గ్రామ పంచాయతీ రెవెన్యూ శివారులోని స్వయంభూ శ్రీ ఏకశిల చలిదోన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని దేవాలయ చైర్మన్ వట్టికోటి రవి అన్నారు. శ్రీ ఏకశిల చలిదోన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద భక్తులకు మౌలిక వసతులు కల్పిస్తామని దేవాలయ చైర్మన్ వట్టికోటి రవి తెలిపారు. నాంపల్లి మండల పరిధిలోని టీపీ గౌరారం గ్రామ పంచాయతీ రెవెన్యూ శివారులోని స్వయంభూ శ్రీ ఏకశిల చలిదోన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని దేవాలయ చైర్మన్ వట్టికోటి రవి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలాది సంవత్సరాలుగా ఈ దేవాలయం వద్దకు భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని, పక్కనే లక్ష్మణాపురం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని, నిర్మాణం పూర్తయితే మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ నెల 13వ తేదీన శ్రీ రేణుకా ఎల్లమ్మ బోనాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దేవాలయం వద్ద భక్తుల కొరకు నిత్యం కొబ్బరికాయలు లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు. దేవాదాయ శాఖ వారు ప్రత్యేక శ్రద్ధ వహించి భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించినట్లయితే పుణ్యక్షేత్రం వద్ద భక్తుల రద్దీ పెరిగి దేవాలయ అభివృద్ధి జరుగుతుందని భక్తులు కోరుతున్నారు. డేట్ ఉంది ఇక్కడ మా గుండు ఒకటి నా తీసుకుంటా. మాకు షెడ్ కడతారు. ఏది ఏం కడతారు కదా. ప్రస్తుతం మనము శ్రీ చలిదోన ఏకశిల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ టీపీ గౌరారం వద్ద ఉన్నాము. ఈ గుట్ట వద్ద గతంలో మనం చూసినట్టయితే ఒక 10-20 సంవత్సరాల నుంచి ఇక్కడ తలనీలాలు సమర్పించడానికి మనతో పాటు బార్బర్ ఉన్నారు. పేరు సీతారాములు. అసలు వీళ్ళ మాటలు తెలుసుకుందాం. ఇక్కడ ఎలాంటి వసతులు ఉన్నాయి, ఏం జరుగుతుంది తెలుసుకుందాము. పెద్ద మనిషి ఏం పేరు? నీ పేరు? నా పేరు సీతారాములు. మీరు ఏ ఊరు? మాది గౌరారం. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు? 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఇప్పుడు మీకు ఇక్కడ మామూలుగా గుండు చేస్తే తలనీలాలు సమర్పించినప్పుడు దేవునికి మీకు ఎంత కట్నం పెడతారు? ఇక్కడ మాకు 50 రూపాయలు ఇస్తారు. మాకు పడతలు పడతలేదు. ఇప్పుడు నీకు ఎన్విరాన్మెంట్లో ఉన్న పర్మనెంట్ ఉద్యోగం అనేది ఏం లేదు. 50 రూపాయలతోటే మేము బతకాలి. ఎన్నోమెంట్కి వెళ్ళి మాకేం వస్తలేదు. జాబులు ఇవ్వని మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం. కానీ ఎన్నోమెంట్లో పడ్డది అని అంటారు, కానీ మాకైతే ఏం లేదు. బిజినెస్ వరకు అయితే ఏది ఇంతవరకు అయితే లేదు. ఆ 50 తోటే మేము అది. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ చెట్టు కిందనే ఉంటున్నావు కదా, మరి నీకు ఒక పర్మనెంట్ షెడ్ గా టైప్ ఉందా? ఏం లేదు. అది కూడా ఫారెస్ట్ ఉందని అంటారు. మరి ఆ ఫారెస్ట్ ఎంతవరకు ఏమో షెడ్ వేస్తామని అంటారు. ఆ షెడ్ లేదు, ఏది లేదు. ప్రతి దేవస్థానం దగ్గర కూడా షెడ్లు ఉన్నాయి, కానీ మా దగ్గర అయితే లేదు. ఇది వాస్తవం. ఇక్కడ మీరు ఏమేమి చేస్తారు? చిన్న చిన్న పిల్లలు వస్తుంటారు, వాళ్ళు వస్తుంటారు. వాళ్ళకు వర్షం వచ్చేటప్పుడు కూడా ఈ చెట్టు కిందనే గీస్తున్నాం. మాకు షెడ్ కావాలి, మాకు జీవనోపాధి కావాలి. తర్వాత మాకు కూడా ఏదైనా జాబ్ టైప్లో ఉంటే మేము కూడా ఆ భక్తుల కాడ కూడా ఒక 10 రూపాయలు ఎక్కువ తీసుకునే అవకాశం ఉండదు. వాళ్ళు కూడా టికెట్ రూపంలో పెట్టుకొని దేవస్థాన కమిటీకి తీసుకొని మాకేమైనా సహకరిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. రైట్, ఇక్కడ మనం చూసినాము. ఇక్కడ బార్బర్ కూడా చెప్తా ఉన్నారు, వాళ్ళకు ఒక పర్మనెంట్ షెడ్ ఏర్పాటు చేసి భక్తులకు, అదేవిధంగా వీరికి కూడా ఒక ఎన్విరాన్మెంట్ ద్వారా పర్మనెంట్ ఒక ఉద్యోగం, అంటే ఇక్కడ ఏదైతే ఆ టీటీడీ కళ్యాణ మండపం ఆట అంటే తిరుపతిలో కానీ, మనకు తెలంగాణ తిరుపతి లక్ష్మీనరసింహ టెంపుల్ యాగిగుట్ట కానీ, అదేవిధంగా చెరువుగట్టు రామలింగేశ్వర టెంపుల్, ఈ విధంగా ఉన్నట్టుగానే మాకు కూడా ఇక్కడ ఒక షెడ్ ఏర్పాటు చేసి ఎన్విరాన్మెంట్లో మాకు ఒక ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మీకు ఎలాంటి అవకాశం నెరవేరాలని మేము కూడా సత్యం ద్వారా కోరుతా ఉన్నాం. ఏమైనా ఫిర్యాదు తీసుకుంటాను.
నెల 12 తారీఖు నుంచి 13, 14 బోనాలు ఉంటాయి. 13 తారీఖు బోనాలు ఊరికి బోనాలు వేయడం కానీ వేరే విధానంగా ఏదైనా జాతర కానీ బోనాలు కానీ బాగా జనాలు వస్తారు, భక్తులు వస్తారు. 13 తారీఖు నాడు ఇక్కడ ఉన్న అందరు రావాల్సింది కోరుతున్నాను. ఇక్కడ మనం చూసినట్టయితే చైర్మన్ గారు చెప్తా ఉన్నారు, శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి ఇక్కడ బోనాలు తీయడం జరుగుతుంది. అదే ఆనవాయితీలో భాగంగా 12, 13, 14 తేదీల్లో 3 రోజులు అంగరంగ వైభవంగా బోనాల కార్యక్రమం నడుస్తూ ఉన్నది. కాబట్టి భక్తులు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని సత్యన్యూస్ ద్వారా కోరుతాం. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు సత్యన్యూస్. ప్రస్తుతం మనము శ్రీ ఏకశిల చలిధోన లక్ష్మీ టెంపుల్ వద్ద ఉన్నాము. ఇక్కడ మనతో పాటు చైర్మన్ గారు కూడా వట్టికోట రవి గారు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ జాతర అనేది ప్రతి శని ఆదివారాల్లో అత్యధిక భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్లు కూడా జరుగుతూ ఉంటాయి. భక్తులు కోలాహలంగా ఉంటారు. ముందు ముందు ఇక్కడ ఈ ప్రాజెక్టు పూర్తయితే ఇది ఎక్కువ ఇంకా విశిష్టత కలిగి అత్యున్నత స్థానానికి వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ మనం ఒకసారి చైర్మన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేయడం, ఇక్కడ భక్తుల కోసం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో వారి మాటలో తెలుసుకున్నాం. అనగా ఇక్కడ చైర్మన్ ఇక్కడ వారం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు నుంచి మొదలు పెడితే దాదాపుగా ప్రతిరోజు జనాలు వస్తారు. ఇక్కడ సౌకర్యం కరెంట్ ఉంది, వాటర్ ఉంది, గుణాలు ఉంది, పైన దీని గుణాలు ఉన్నాయి, అయ్యగారు ఉంటాడు, చిన్న ఫంక్షన్ జరుగుతుంది. ఇప్పటి నుంచి మినిమం 2 నెలల పాటు జనాలు వస్తూనే ఉంటారు. రోజు భక్తులు వస్తారు. భక్తులకు ఏ సౌకర్యం, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం మేము. మీరు దయచేసి ఇక్కడ కొబ్బరికాయల పాట కూడా ఉంది. ఈ కొబ్బరికాయలు బయటికి తెచ్చుకోకుండా వాళ్ళు వేల పాట వాడారు. వాళ్ళకు కూడా డబ్బులు లాస్ అవుతారు. ఎవరు వచ్చినా భక్తులు ఇక్కడ కొనుక్కోవడానికి అన్ని సౌకర్యం మంచిగా ఉంది. ఇక్కడ అంటే ఇక్కడ భక్తులకు సంబంధించినటువంటి అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నామని చెప్పి చైర్మన్ గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా భక్తులు కూడా గమనించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా ఎప్పటికప్పుడు ముందడుగు వేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా భక్తులు గమనించి ఇటువంటి సౌకర్యాలు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు సత్యన్యూస్.